హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇప్పుడంతా సీక్వెల్స్ హవా నడుస్తుండడం మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి సీక్వెల్ కూడా చాలా పెద్ద హిట్ అవుతుండడం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మన ఇండియాలోనే ది బిగ్గెస్ట్, క్రేజియెస్ట్ సీక్వెల్ ఒకటి అనౌన్స్ అయింది. అదే 'నరసింహ 2'. తమిళంలో 'పడయప్ప' పేరుతో రూపొందినటువంటి ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో మనకు తెలుసు. రమ్యకృష్ణ కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ దీనిలాగా నిలిచిన సినిమా 'నరసింహ'. ఆ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు 'నీలాంబరి' అంటే అందులో 'నరసింహ' సినిమాలో రమ్యకృష్ణ పాత్ర పేరు నీలాంబరి. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న దీనికి 'నీలాంబరి' అనే టైటిల్ పెడుతున్నామని చెప్పి స్వయంగా రజనీకాంత్ అనౌన్స్ చేయడం ఇక్కడ గమనార్హం. అంటే రజనీకాంత్ రేపు డిసెంబరు 13వ తారీఖున 75వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. అంటే 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఇంకా సూపర్ స్టార్‌గా వెలుగొందుతుండడం అంటే అది మామూలు విషయం కాదు. దాదాపుగా ఆయన ఇప్పుడు 100-150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని చెప్పి మనకు తెలుస్తుంది. ఇప్పుడు 'జైలర్ 2' రానుంది. ఇంకా 2, 3 ప్రాజెక్టులు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఇంకా ఆయనతో సినిమాలు చేసేందుకు యువ దర్శకులు, చాలా నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. అంత క్రేజీ కలిగినటువంటి రజనీకాంత్ ఆయన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచినటువంటి 'నరసింహ' సినిమాకి సీక్వెల్ తను స్వయంగా అనౌన్స్ చేయడంతో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆ సినిమా గురించి మన కేవలం తెలుగు, తమిళ రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా కూడా చర్చించుకునేలాగా, అంటే అందులో రమ్యకృష్ణ ప్లే చేసినటువంటి క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ క్యారెక్టరో మనం చూసాం. నిజానికి ఆ సినిమాలో ఆమె ఆ క్యారెక్టర్ చేయడం వల్లే తర్వాత 'బాహుబలి' సినిమాలో ఆమెకి శివగామి పాత్ర కోసం రాజమౌళి ఎంపిక చేసుకున్నాడని చెప్పొచ్చు. అంటే 'బాహుబలి' సినిమాలు అవకాశం రావడానికి కారణం 'నరసింహ'. అంటే రమ్యకృష్ణ అంతకుముందు వరకు కూడా కేవలం గ్లామర్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ వచ్చినటువంటి రమ్యకృష్ణ ఒక్కసారి ఈ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్, అది కూడా రజనీకాంత్‌కి ధీటుగా ఎంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసిందో మనం చూసాము. ఇప్పుడు ఆ సినిమాకి 'నీలాంబరి' అనే పేరుతోటి సీక్వెల్ వస్తుండడము, నరసింహ సినిమా అభిమానులందరికీ కూడా, అంటే ఆ సినిమాని హీరోలు వీటికి అతీతంగా అందరూ కూడా ఆ సినిమాని ఇప్పటికి కూడా 1-10 సార్లు చూస్తూనే ఉంటారు. అటువంటి సినిమాకి ఇప్పుడు సీక్వెల్ వస్తుండడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయం. అంటే యాక్చువల్‌గా రమ్యకృష్ణ ప్లే చేసినటువంటి క్యారెక్టర్‌కి ఐశ్వర్య రాయ్‌ని అనుకున్నారంట. ఐశ్వర్య రాయ్ అయితే బావుంటదని చెప్పి అనుకుంటే, ఐశ్వర్య రాయ్ క్యారెక్టర్ మరి తను అంత బరువున్న క్యారెక్టర్‌ని చేయలేను అనుకుందో, లేకపోతే నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ మనకెందుకులే అనుకుందో తను చేయలేదు. తర్వాత శ్రీదేవిని కూడా ఆ క్యారెక్టర్ కోసం సంప్రదించారంట. కానీ శ్రీదేవి కూడా మరి అప్పట్లో ఆమె కూడా చాలా బిజీగా ఉండేది కాబట్టి ఆమె కూడా ఈ క్యారెక్టర్ చేయలేదు. అది ఐశ్వర్య కానీ లేదంటే శ్రీదేవి కానీ వాళ్ళు కుదరకపోవడం వల్ల రమ్యకృష్ణకు వచ్చినటువంటి క్యారెక్టర్ ఆమె కెరీర్‌ని పూర్తిగా, అంటే ఆమె కెరీర్‌లోనే ఒక కలికితురాయిలాగా నిలిచిపోవడం మనం చూసాము. అటువంటి సినిమాకి సీక్వెల్‌గా వస్తున్నాడు. అంటే ఇంకా ఈ తరహా సినిమాలు, ఈ తరహా సీక్వెల్స్ గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన చాలా సినిమాలకి ఇంకా సీక్వెల్స్ రావడానికి కూడా ఇదొక కారణం అవుతుంది. అంటే రీసెంట్‌గా వచ్చిన సినిమాలే కాకుండా గతంలో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలకు కూడా సీక్వెల్స్ చేయొచ్చనే ఒక దీనికి ఇదొక దీనిలాగా ఒక ఆనవాయితీకి శ్రీకారం చుడుతుందని మనం చెప్పొచ్చు. ఉదాహరణకి 'వి. వినాయక్', ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చినటువంటి 'అదుర్స్' సినిమా కూడా సీక్వెల్ చేస్తే బావుంటదని చెప్పి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఎన్టీఆర్ డేట్స్ కుదరకపోవడం వల్ల, లేకపోతే వినాయక్ ఆ మధ్య కొంత హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ తోటి దూరంగా ఉండడం వల్ల, ఇండస్ట్రీకి కొంచెం దూరంగా ఉండడం వల్ల ఇలా లేట్ అవుతుందో, మొత్తం మీద ఆ సినిమాకు కూడా ఒక సీక్వెల్ చేస్తే చాలా బావుంటదని చెప్పి ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికి కూడా ఇప్పుడు ఈ 'నీలాంబరి' సీక్వెల్ వల్ల, నరసింహకి సీక్వెల్‌గా వస్తున్నటువంటి 'నీలాంబరి' సినిమా వల్ల ఈ తరహా చాలా సినిమాలకు సీక్వెల్స్ వచ్చే అవకాశాలున్నాయి. అది ఒక రకంగా శుభపరిణామం అని మనం చెప్పొచ్చు.